సరే సరే, ఇట్లయితే ఎప్పుడు బయలుదేరేది? ఏడే పొద్దు మధ్యాహ్నం అయిపోతా ఉంది విసుక్కున్నాడు లచ్చాగాడు. ఏందిరా? సరిగ్గా వినిపించని రెడ్డి అడిగాడు. ఏం లేదప్పా అంటూ ఎర్రయ్య కాపురం ఉండే అవుట్ హౌస్లోకి వెళ్ళాడు లచ్చాగాడు. పార్వతి చెప్పులు తొడుక్కుని బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఎర్రయ్య సంచి చేతికి తగిలించుకుని రాజమ్మ కోసం కాబోలు ఎదురు చూస్తున్నాడు. రాజమ్మ లోపల నుంచి వచ్చి పోదామా అన్నది. వద్దు, ఏడ్నే ఉందాము. ఆడ అంతా కాచుకుని ఉంటే మీరు తయారు కావటం ఎంతసేపు అన్నాడు లచ్చాగాడు. వాడి గొంతులో కాస్త అధికారం ధ్వనించింది. ఎవరెవరు కాచుకో ఉన్నారు అన్నది పార్వతి. లచ్చాగాడు గతుక్కుమన్నాడు. ఎవరూ లేదమ్మా, పెద్దప్ప, చిన్నప్ప, స్వామి నంగినంగిగా తన తప్పు సర్దుకున్నాడు. అందరూ బయలుదేరారు. లచ్చాగాడు కారులో సామాను సర్దాడు. కరణం, సుందర్రావు అంగవస్త్రాన్ని సర్దుకుంటూ ముందు సీట్లో కూర్చున్నాడు. మీరు వెనక కూర్చోండి అన్నాడు లచ్చాగాడు. ఎర్రయ్య, రాజమ్మ కూర్చున్నారు. పార్వతి బంగ్లాలోకెళ్ళి 5 నిమిషాల్లో సావిత్రమ్మ సెలవు తీసుకుని తిరిగొచ్చింది. రంగారెడ్డి దగ్గరకు వచ్చి వంగి నమస్కారం చేసి వెళ్ళొస్తానప్పా అన్నది పార్వతి. వెళ్ళిరమ్మా అన్నాడు రంగారెడ్డి. వెళ్ళొస్తానంటూ సుధాకర్ వైపు చూసింది. వెళ్ళిరమ్మని చూపుతోనే జవాబు చెప్పాడు సుధాకర్. ఎర్రయ్య, రాజమ్మ నిశ్శబ్దంగా కూర్చో ఉన్నారు. అట్లా కూర్చున్నారేం? వెళ్ళొస్తామని పెద్దప్పకు చెప్పండి అన్నది పార్వతి. వస్తామప్పా అన్నాడు ఎర్రయ్య. ఎర్రయ్య మాట రెడ్డికి వినిపించనే లేదు. ఇంక పదరా అన్నాడు రెడ్డి లచ్చాగానితో. లచ్చాగాడు స్టీరింగ్ ముందర కూర్చున్నాడు. కారు కదిలింది. మలుపు తిరిగి మట్టి బాటలో అదృశ్యమైంది. 1 నిమిషం పాటు రంగారెడ్డి అలాగే చూస్తూ నిలబడిపోయాడు. తిరిగి చూసేసరికి లోపలికెళుతున్న సుధాకర్ కనిపించాడు. సుధాకర్ పిలిచాడు రెడ్డి. సుధాకర్ వెనక్కి తిరిగి ఏం నాన్న అన్నాడు. ఇట్లారా. సుధాకర్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నీకు ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు రెడ్డి. కానీ తన మాట తనకే అసహజం అనిపించింది రెడ్డికి. నాకు కూడా నాన్న అన్నాడు సుధాకర్. నాన్నగారితో ఇలా ఎదురుగా కూర్చుని మాట్లాడటం అలవాటు లేదు సుధాకర్కు. అతని చనువంతా సావిత్రమ్మ దగ్గరే. అందువల్ల ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది అతనికి. ఇప్పుడు బీఎస్సీ అయిపోయింది కదా, ఇంకేం చేస్తామని. సుధాకర్ 1 క్షణం ఆలోచించి జవాబు చెప్పాడు. ఎంఎస్సీ చదవాలని ఉంది నాన్న. ఎందుకు? రెడ్డి ప్రశ్న సుధాకర్ను చతికిండి చేసింది. ఎంత ఆలోచించినా జవాబు చెప్పలేకపోయాడు. చదువు ఎందుకు అని తండ్రి కాక మరెవరైనా ప్రశ్నించి ఉంటే చదువు విలువను గురించి పెద్ద ఉపన్యాసమే చెప్పగలిగేవాడు. కానీ ఆ ప్రశ్న అడిగినవాడు కోటబయలు రంగారెడ్డి. సుధాకర్కు నాలుక మీద తేమ ఆరిపోయింది. నిశ్శబ్దంగా నేలను చూస్తూ కూర్చున్నాడు. చెప్పరా అని మళ్ళీ అడిగాడు రెడ్డి. అతని కంఠస్వరం చాలా ప్రశాంతంగా ఉంది. ఏం చెప్పేది నాన్న, మీకు తెలీదు. నాకు తెలుసులే, తెలిసే అడుగుతావన్నా. నీకు తెలిస్తే చెప్పు. తలెత్తి సుధాకర్ రెడ్డిని చూడలేదు. కానీ రెడ్డి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడని సుధాకర్కు అర్థమైంది. ఈసారి తలెత్తి తండ్రి ముఖంలోకి చూచే ధైర్యం కూడా లేకపోయింది. మీ ఇష్టం నాన్న అన్నాడు చివరకు. అట్లా కాదురా, ఎంఎస్సీ చదువుతావనుకో, నీకు నా మాదిరి కాదు, చదువు వస్తుంది. ఆడు కూడా ఫస్ట్ క్లాసే వస్తుంది. మళ్ళేం చేస్తావు? ఇంకా పై చదువు చదువుతాను. అట్లనే ఇంకా పై చదువులు చదివేస్తావనుకుందాం. మళ్ళైనా సరే ఏం చేస్తావు? సుధాకర్కు జవాబు చెప్పటానికి చేత కాలేదు. ఉద్యోగం చేస్తావా ప్రశ్నించాడు రెడ్డి. కష్టం మీద తలెత్తి నాన్నగారి ముఖంలోకి చూశాడు సుధాకర్. చెప్పరా, ఉద్యోగం చేస్తావా మళ్ళీ అడిగాడు రెడ్డి. మీ ఇష్టం అన్నాడు సుధాకర్. నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మే ఏం పట్టింది? నువ్వు ఉద్యోగం చేస్తే మన ఆస్తిపాస్తులు ఏం కావాలా అన్నాడు రెడ్డి. మీరు చూచుకుంటున్నారుగా నాన్న. నేను ఎంతకాలం ఉంటా? నువ్వన్నీ తెలుసుకోవాలా, అన్నీ నువ్వే చూసుకోవాలా అన్నాడు రెడ్డి. సుధాకర్ మౌనంగా ఉండిపోయాడు. మన భూస్థితి ఎంత అనుకుంటున్నావు అన్నాడు రెడ్డి 2 నిమిషాల తర్వాత. నాకు సరిగ్గా తెలియదు నాన్న అన్నాడు సుధాకర్. తరి కుష్కి కలిసి సుమారు 1000 ఎకరాలుంటుంది.
అదీ కాకుండా 2 లక్షలకు పైన దస్త్రం ఉంటుంది. నేను ముసలోడిని అయిపోయినా, నువ్వు పెద్దవాడు అయిపోయినావు. నువ్వే అన్నీ తెలుసుకోవాలా? నువ్వు నాకంటే గట్టివాడైతేనే నాకు సంతోషం అన్నాడు రెడ్డి. తండ్రి వాద నైపుణ్యం చూచి ఆశ్చర్యపోయాడు సుధాకర్. ఏమో, తండ్రి కొడుకులు పెద్ద ఆలోచన చేస్తున్నట్టున్నారు అంటూ వచ్చింది సావిత్రమ్మ. ఏం అట్లా వచ్చేసినావు? చిరునవ్వుతో అన్నాడు రెడ్డి. అది సరేగానండి, ఏమిటి ఈరోజు ఇంత తీరిగ్గా ఉన్నారు? మన బంగళా ఇంత నిశ్శబ్దంగా ఉంది ఆశ్చర్యంతో అన్నది సావిత్రమ్మ. ఈరోజు ఎవరిని హాజారం ఎక్కవద్దని నిన్ననే చెప్పేసినా అన్నాడు రెడ్డి. ఎందుకు? నీ కొడుకుతో మాట్లాడదామని అన్నాడు రెడ్డి. సుధాకర్, సావిత్రమ్మ కూడా నవ్వారు. బీఎస్సీ అయిపోయింది కదా, ఇంకేం చేస్తావని అడుగుతా ఉన్నా అన్నాడు రెడ్డి. ఏం చేస్తాడట? ఉత్సుకతతో ప్రశ్నించింది సావిత్రమ్మ. ఉద్యోగం చేస్తాడంట అని నవ్వాడు రెడ్డి. అవునా సుధా? ఆశ్చర్యపోయింది సావిత్రమ్మ. లేదమ్మా, ఎంఎస్సీ చదువుదామనుకున్నాను, ఆ మాటే నాన్నగారితో చెప్పాను అన్నాడు సుధాకర్. సరేనయ్యా, ఎంఎస్సీ కాదు, ఇంకా పై చదివే చదువుతామనుకో, మళ్ళైనా ఉద్యోగమే కదా. ఎందుకు నాన్న, చదువుకుంటే ఉద్యోగమే చేయాలా? ఇంట్లో ఉండి ఈ వ్యవహారాలు చూచుకోకూడదా? కాస్త ధైర్యం చేసి అన్నాడు సుధాకర్. అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా. చూడవయ్యా, చాలా పెద్ద చదువులు చదివితే పల్లెలు నచ్చవు. మన నరసారెడ్డి కుటుంబం చూడు ఏమయ్యిందో. పిల్లలంతా చదువుకుని ఉద్యోగాలకు పోయినారు. ఆయన చనిపోయినాడు. ఆస్తి దిక్కు దివానం లేకుండా పల్లాలకు పట్టిపోయింది అన్నాడు రెడ్డి. నన్నేం చేయమంటారు నాన్న? ప్రశ్నించాడు సుధాకర్. రంగారెడ్డి ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు. చదివింది చాలు, హాయిగా పెళ్లి చేసుకుని మన వ్యవహారాలు చూచుకో. అన్నీ నీకప్పచెప్పేసి నేను హాయిగా రామకృష్ణ అనుకుంటూ మూల కూర్చుంటా. సావిత్రమ్మకు నవ్వొచ్చింది. మీరు అంత హాయిగా కూర్చోగలరంటారా అన్నది. ఎందుకు కూర్చొనే? వీధి లేక అన్నీ నెత్తినేసుకుని ఏగుతా ఉన్నా గాని వీలుంటే నాకు మాత్రం హాయిగా ఉండాలని ఉండదు అన్నాడు రెడ్డి. సావిత్రి మంచితనము పట్టుదల గెలిచాయి. తాను ఓడిపోయాడో గెలిచాడో ఈనాటికి తనకు తెలియదు. చూద్దాంలే నాన్న అన్నాడు సుధాకర్ ఏమనాలో తోచక. చూస్తామంటే కాదయ్యా, బాగా ఆలోచన చేయి. నీకు చదువుంది, తెలివుంది, వయసుంది. ఆలోచిస్తే నేను చెప్పిందే సరే నీకే తెలుస్తుంది. తన భర్త ఇంత ప్రశాంతంగా మాట్లాడటం ఏనాడు చూడని సావిత్రమ్మ ఆశ్చర్యపోతూ కూర్చుంది. సరేలే నాన్న. చూసినావా, సుధాకర్ నా కొడుకే, నేను చెప్పిన మాట కాదని ఎన్నడూ అనడు. సరే, రేపే బెజవాడ వాళ్లకు స్వామి చేత జాబు రాయిస్తా సంతోషంతో పొంగిపోతూ అన్నాడు రెడ్డి. అతని ముఖంలో తృప్తి తొణికిసలాడుతుంది. సుధాకర్ కొయ్యబారిపోయాడు. తాను పెళ్లి కొప్పుకుంటూ నాన్నగారికి మాట ఇచ్చినా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. తాను ఏదో మాట సామెతగా సరేలే అన్నాడు. నాన్నగారు దాన్ని అంగీకారంగా భావించారు. తనకు పెళ్లి ఇష్టం లేదని, ఒకవేళ ఇష్టం ఉన్నా బెజవాడ సంబంధం ఇష్టం లేదని ఎలా చెప్పటం? నిస్సహాయంగా తల్లికేసి చూచాడు సుధాకర్. అతనికి గేటు దాటి వెళుతున్న తండ్రి కనిపించాడు. సావిత్రమ్మ కళ్ళల్లోని సానుభూతికి సుధాకర్కు అర్థం తెలియలేదు. సుధాకర్ మనసులో పట్టిన ముసురు ప్రకృతిని కౌగిలించుకుంది. వచ్చి రాని వాన, వీచి వీచని గాలి, వాతావరణం సందేహానికి సంకేతంలా ఉంది. పొద్దు కూకిందో లేదో తెలియని సుధాకర్ గడియారం చూచుకున్నాడు. 5:30 అయింది. పార్వతి వాళ్ళు బయలుదేరి ఉంటారా అనుకున్నాడు. కిటికీ మీద 4 ఉబ్బచినుకులు చిటపటలాడాయి. కూస్తుందో కౌగులించుకుంటుందో అర్థం కాని కుపిత ప్రేయస్సులా ఉంది ప్రకృతి. ఏమో, వేలూరు ఆసుపత్రిలో పను త్వరగా కావటం అంటే మాటలా? కావలసిన స్పెషలిస్టు దొరికాడో లేదో? దొరక్క ఎక్కడికెళ్తాడు? పరీక్ష చేసి ఏమి చెప్పాడో? పార్వతి ఆరోగ్యం బాగోతుందన్నాడో లేదో? బాగైతే ఎంతకాలం పడుతుందో? ఎంతకాలం పడితే ఏం, తాను వేచి ఉండగలడు. అసలు వేచి ఉండటం ఎందుకు? బయటపడుతున్న వాన చినుకులు తన మనసులో పడుతున్నట్లనిపించింది సుధాకర్కు. చిటపటలాడుతున్న వాన ఒక్కసారిగా ఎక్కువయింది. మా నాన్నగారి కోపంలా ఉందే ఈరోజు వాన అని నవ్వుకున్నాడు సుధాకర్. కోపానికి మారుపేరైన మా నాన్నగారు ఈరోజు అంత ప్రశాంతంగా ఎందుకు ప్రవర్తించారో అర్థం కాలేదు. అన్ని సమస్యలుంటే తనకు వచ్చేది కాబోలు కోపం. తమ వంశానికున్న దర్పంలో కోపం ఒక భాగం.
అంతేకాకుండా తమ దర్పానికి పెట్టని కోట తమ కోపం. ఈ 2 లక్షణాలు తనకు లేవు. తనకు అమ్మ లక్షణాలు వచ్చాయని నాన్నగారు అమ్మతో అంటూ ఉంటారట. ఆ అమ్మ చెప్పి సంతోషిస్తుంది. కాఫీ తెమ్మంటారా అప్పా అంటూ లోపలికొచ్చిన పని కుర్రాడు సుధాకర్ ఆలోచనల్ని భంగం చేశాడు. కాఫీ వద్దు, టీ తీసుకురా అన్నాడు సుధాకర్. వాడు వెళ్ళిపోయాడు. హఠాత్తుగా తన పిరికితనం మీద విసుగు కలిగింది సుధాకర్కు. తాను భయపడకూడదు. తాను కోటబయలు రంగారెడ్డి కొడుకు. క్షణం ముందు కలిగిన ధైర్యం క్షణంలో మళ్ళీ జారిపోయింది. తాను రంగారెడ్డి కొడుకు కాబట్టే తనకి తిప్పలన్నీ. ఏది ఏమైనా తన పెళ్లి విషయంలో తన అభిప్రాయం చెల్లి తీరాలి. ఇందులో మరొకరి అభిప్రాయానికి తావులేదు అని నిశ్చయించుకున్నాడు సుధాకర్. కుర్రాడు టీ తెచ్చాడు. అందుకుని తాగుతుండగా ఒక ఆలోచన వచ్చింది. ఒరే, నీకు పెద్దప్పగారంటే భయం లేదు అడిగాడు సుధాకర్. వాడు నవ్వాడు, కానీ జవాబు చెప్పలేదు. అలా కాదురా, నీకేమైనా కావాలనుకో నువ్వు వెళ్ళి పెద్దప్పగారిని ధైర్యంగా అడుగుతావా? ఓ అడగతా అన్నాడు వాడు. నీకు భయం లేదు? ఎందుకప్పా అన్నాడు కుర్రాడు. తిడతారని. తిడితే తిట్టని. తిట్టేది పెద్దప్పే కదా అన్నాడు కుర్రాడు చిరునవ్వు నవ్వుతూ. టీ పూర్తి చేసి లేచాడు సుధాకర్. బయట వాన ఎక్కువైంది. బంగ్లా వెనుక పశువుల కొట్టం, జింక్ షీట్ల మీద వాన శబ్దం ఇబ్బడి ముబ్బడిగా ఉంది. సుధాకర్ దృఢ నిశ్చయంతో గదిలోంచి బయటకొచ్చాడు. ముఖం మీద చల్లగా వానజల్లు పడింది. వరండా వెంబడే నడిచి హజారంలోకి వచ్చాడు. బయట వేప చెట్లు హోరుమంటున్నాయి. వాటి నీడలు చిందరవందరగా హజారం గోడల మీద పారాడుతున్నాయి. సుధాకర్ లోపలికి చూచాడు. నాన్నగారి గదిలో లైటు వెలుగుతుంది. ఒక క్షణం ఆలోచించి సర్రున లోపలికెళ్ళాడు. గ్లాసులోకి విస్కీ ఉంచుకుని సీసా మూత వేస్తున్న రంగారెడ్డి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. కళ్ళు చికిలించి సుధాకర్ను చూశాడు. ఆ చూపులో సుధాకర్ లోపలికి రావటం పట్ల అయిష్టత, విసుగు స్పష్టంగా కనిపించాయి. సుధాకర్ మనసులో 1000 ఊహలు సందడి చేశాయి తప్ప మాట పెగల్లేదు. రంగారెడ్డి విసుగు చూపు, విస్కీ వాసనతో కలిసిన సిగరెట్టు పొగ, తనకు ఏనాడు అలవాటు లేని ఆ గది వాతావరణం సుధాకర్ను మాట్లాడనీయలేదు. కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని మనసులోనే ఒకసారి బాగా అనుకుని ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి నిలబడి చెప్పబోయాడు. ఏం సుధా, ఏం కావాలి అన్నాడు రెడ్డి. ఆ గొంతులో విసుగు, మాదకత్వం ఎంత దాచుకున్నా ధ్వనించాయి. తాను ఆలోచించుకున్న వాక్యం జ్ఞాపకం రాలేదు సుధాకర్కు. మనసంతా శూన్యమైపోయింది. కాళ్లలో బలం జారిపోయినట్లనిపించింది. ఏమి చెప్పటానికి తోచలేదు. ఎదురుగా సోఫా మీద న్యూస్ పేపరు కనిపించింది. న్యూస్ పేపరు అన్నాడు. తీసుకుపో అన్నాడు రెడ్డి. తనకు తెలియకుండానే అందుకున్నాడు సుధాకర్. దానికి నువ్వే రావాలనా? అంతా ఎక్కడ చచ్చినారు అన్నాడు కోపంగా రెడ్డి. రేపటి నుంచి నువ్వే రేపు పేపర్ తెచ్చుకో. సుధాకర్ సరేనన్నట్టు తలూపాడు. వెళ్ళు అన్నాడు రెడ్డి. సుధాకర్ బయటకొచ్చాడు. అతని అసమర్థత మీద అతనికే అసహ్యం కలిగింది. చేతిలో ఉన్న పేపరు విసిరి హజారంలోకి సోఫా మీద పడేసి వరండాలోకొచ్చాడు. వాకిటికి ఎదురుగా జీపు నిలబడి ఉంది. అందులోకెక్కి కూర్చుని స్టార్ట్ చేసి విసురుగా గేటు వద్ద మలుపు తిప్పి ముందుకు పోనిచ్చాడు. ఇరువైపులా నీరు చిమ్ముతూ జీపు ముందుకు దూసుకుపోయింది. పక్కనే ఉన్న ట్రాక్టరు, షెడ్డులో కూర్చో ఉన్న డ్రైవరు అదిరిపోయి నిలబడ్డాడు. జీపు శబ్దం విన్న రంగారెడ్డి ఆశ్చర్యపోయాడు. గ్లాసు స్టూలు మీద పెట్టి వరండాలోకొచ్చి చూచేసరికి గేటు దాటుకుని విసురుగా పోతున్న జీపు కనిపించింది. ఎవర్రా జీపు తీసుకుపోయింది అని అరిచాడు. ముందుకు పరిగెత్తుకొచ్చి వానలోనే నిలబడి డ్రైవరు జవాబు చెప్పాడు. చిన్నరెడ్డి తీసుకుపోయినాడప్పా. ఎక్కడికి? ఏడకో తెలియదప్పా. ఆలోచిస్తూ వెనక్కి తిరిగాడు రంగారెడ్డి. అతని దృష్టి సోఫా మీద చిందరవందరగా పడున్న న్యూస్ పేపర్ మీద పడింది. తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. జీపు బురద చిమ్ముతూ ముందుకు దూసుకుపోతుంది. ఊరు దాటి బాట మీదకొచ్చాక వేగం ఎక్కువైంది. హెడ్లైట్ వెలుగులో చీకటి మీద గీచిన గీతల్లా కాసేపు కనిపించిన చినుకులు మరి కాసేపటికి మసకబారిపోయాయి. మరి కాసేపటికి రోడ్డే కనిపించలేదు. తాను వైపర్స్ ఆన్ చేయలేదని అప్పుడు అర్థమైంది సుధాకర్కు.
విసుగ్గా మేట నొక్కాడు. అవి అతనిలో తిరగసాగాయి. జీపు 10 నిమిషాల్లో బడబళ్ల వంక చేరింది. ఇసుక తిన్నె మీద కొన్ని నెలలుగా పడుకో ఉన్న బడబళ్ల వంక జీపు లైట్ల వెలుగులో తళతళలాడింది. వంకకు అప్పుడే నీళ్ళొచ్చాయా? ఆశ్చర్యపోయాడు. జీపు వేగం తగ్గించి నిదానంగా చూచాడు. నీళ్లు రాలేదు. అది తడి ఇసుక తళతళ. హెడ్లైట్ వెలుగు రోడ్డు పక్కన ఉన్న బండ మీద పడింది. జీపు ఆపాడు సుధాకర్. ఆ బండ మీద అతనికున్న ఇష్టం పొంగి వచ్చింది. తన మనసులో ప్రేమ అంకురించింది. ఆ బండ మీదే, ఆ బండకు తన జీవితంలో ఉన్నంత స్థానం మరొక చోటికి లేదేమో. చిట్ట చివరికి తాను చదువుకున్న కాలేజీకి కూడా. అక్కడ తాను జీవితం అంటే ఏమిటో నేర్చుకోలేదు. తాను జీవితాన్ని కళ్ళు తెరిచి చూచింది ఈ బండ మీదే. ఆ అనుభవం ఇచ్చిన జీవిత దృష్టిని కాలేజీలు మార్చలేకుండా పోయాయి. ఆ బండ మీద కాసేపు కూర్చోవాలనిపించింది సుధాకర్కు. చేయి బయటపెట్టి చూచాడు. వాన బాగానే పడుతుంది. ఆ ప్రయత్నం మాని జీపులోనే కూర్చున్నాడు. మళ్ళీ తన అసమర్థత జ్ఞాపకం వచ్చింది. పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేని తాను ఎందుకు పనికొస్తాడు? రేపు నాన్నగారు తమ పెళ్లికి అంగీకరించకపోతే పార్వతిని తాను నట్టెట్లో ముంచటం తప్ప ఏం చేయగలడు? సుధాకర్కు గుండె ఆగినంత పనైంది. నాన్నగారు తిరస్కరిస్తే ఏం చెయ్యాలి? ఏమైనా చేసి పార్వతిని పెళ్లాడాలి. అంత సాహసం తను చేయగలడా? తండ్రి ఎదుట నిలిచి ధైర్యంగా ఒక్క మాట మాట్లాడలేని అసమర్థుడు తాను. గొప్ప సాహసాలు తానేం చేయగలడు? మొదటి సాహస కార్యం చేయటానికి ముందు ఎవరూ సాహసవంతుడు కాడు. తాను ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. నేను ధైర్యంగా ప్రవర్తించడం నేర్చుకుంటాను అని నిశ్చయించుకున్నాడు సుధాకర్. ఎదురుగా ఉన్న బండ మీద వానచినుకులు పడి చిట్లి చెదిరిపోతున్నాయి. లైట్ల వెలుగులో వానదారులు దారులుగా కనిపిస్తుంది. సుధాకర్కు హఠాత్తుగా ఒక విషయం స్ఫురించి నవ్వొచ్చింది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ బండ దగ్గరే తీసుకుంటానే. మళ్ళీ నవ్వుకున్నాడు. అతని దృష్టి పిరిగివాడి మనసులో ఆలోచనలా తిరుగుతున్న వైపర్స్ మీద పడింది. వాటిని ఆపేశాడు. వాన శబ్దం వింటూ ఆలోచనలో మునిగిపోయాడు. ప్రకృతిలోని అన్ని రంగులు చీకటి తెర వెనుక మాయమయ్యాయి. అప్పుడప్పుడు కత్తిలాంటి ఒక మెరుపు ఆ నలుపును చీలుస్తుంది. ఆ వెలుగులో కొండలు, చెట్లు అందమైన రేఖాచిత్రంలా కనిపిస్తున్నాయి. 4 వైపులా ఉన్న కొండలు, ఉరుములు ప్రతిధ్వనులతో ఒకదాన్ని మరొకటి పలకరించుకుంటున్నాయి. నోరులేని చెట్లు కూడా ఆ వానలో తడుస్తూ పులకించిపోతున్నాయి. హజారంలో నిశ్శబ్దంగా కూర్చోవున్న రంగారెడ్డి, సావిత్రమ్మ జీపు శబ్దం విని ఉలిక్కిపడ్డారు. సుధాకర్ జీపు దిగి లోపలికొచ్చి ఆశ్చర్యపోయాడు. రెడ్డి భార్య ముఖంలోకి చూచాడు. ఇందాక ఎక్కడికెళ్ళావు సుధా? అడిగింది సావిత్రమ్మ. అలా వెళ్ళానమ్మా అన్నాడు సుధాకర్. ఇప్పుడు గంట ఎంతైందో తెలుసా? 10:30 అన్నాడు రెడ్డి. అలా వెళ్ళి తిరిగొచ్చానమ్మా అన్నాడు సుధాకర్. ఈ వర్షంలోనా? ఆశ్చర్యంగా అడిగింది సావిత్రమ్మ. నాకు వర్షం అంటే చాలా ఇష్టమమ్మా. సావిత్రమ్మ నవ్వింది. ఇంత వానలో రాత్రిపూట అందులో ఒక్కడే ఇంకెప్పుడూ పోవద్దు అన్నాడు రంగారెడ్డి. అతని మనసులో తన నీడలాంటి లచ్చాగాడు వాడి మొలలోని బాకు మెదిలాయి. అలాగే నాన్న, ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అన్నాడు సుధాకర్. మరుక్షణంలోనే తన బలహీనతను చూచి తన మీద తానే పళ్ళు కొరుక్కున్నాడు. సుధాకర్ లోపలికి వెళ్ళిపోయాక రంగారెడ్డి కళ్ళతో నవ్వుతూ అన్నాడు. పిల్లోడికి వానంటే ఇష్టమట. పెండ్లి పేరు అనుకుంటానే చిగిరించినట్టున్నాడు పిల్లోడు. సావిత్రమ్మ విషాదంగా నవ్వింది. ఆ నవ్వులోని విషాదం రంగారెడ్డికి కనిపించలేదు. వెళ్ళిన రోజే తిరిగొస్తారనుకున్న వాళ్ళు తర్వాత 2 రోజులకు కానీ రాలేదు. మొదటి రోజు వాన హోరు మధ్య కారు శబ్దం కోసం రంగారెడ్డి, సుధాకర్ నడిజాము వరకు మేలుకున్నారు. వెళ్ళిన వాళ్ళు రాలేదు. మరుసటి రోజైనా తప్పకుండా వస్తారనుకున్నారు. ఆ రోజు కూడా రాలేదు. కానీ వాన మాత్రం ఆగలేదు. తెరపులుగా కురుస్తూనే ఉంది. బయట వాన చిత్తడి, ఇంట్లో విసుగు, చదువు మీద నిలవని మనసు, వీటితో చికాకు పడిపోయాడు సుధాకర్. రంగారెడ్డికి వానన్నా చల్లన్నా మృత్యవే. ఎండాకాలంలో మాయమైపోయిన ఉబ్బసం చలి తగలగానే విజృంభించింది. విస్కీ గ్లాసుతో ఆస్తయా పంపుతో కాలక్షేపం చేశాడు రంగారెడ్డి. 3వ రోజు సాయంకాలం వరకు వేచి చూచి విసుగెత్తి పెద్దబావి దగ్గరకు వెళ్ళిపోయాడు.
ఎండిపోతుందేమోననుకున్న కిచ్చిలి సంబావు వరి పైరు అప్పుడే నవనవలాడుతుంది. బావిలో అరమట్టు నీరు పైకొచ్చింది. ఆకాశం కుబుసం విడిచిన నాగుపాములా తళతళలాడుతుంది. అక్కడక్కడ తేమలేని తెల్ల మబ్బులు షికార్లు పోతున్నాయి. నెమ్మదిగా వీస్తున్న సాయంకాలపు గాలిలో వృక్షాగ్రాలు మెల్లిగా ఊగుతున్నాయి. మోటార్ షెడ్ ముందు అరుగు మీద కూర్చుని ఉన్న రంగారెడ్డికి దూరాన వస్తున్న సుందర్రావు, లచ్చాగాడు కనిపించారు. విసుగు క్షణంలో మాయమై ఉత్సుకత పొంగుకొచ్చింది రెడ్డి మనసులో. నమస్కారం అన్నాడు సుందర్రావు. రెడ్డి ఆతురతగా సుందర్రావు ముఖంలోకి చూచాడు. అతని ముఖంలో విషాదపు నీడలు కదులుతున్నాయి. ఏం చెప్పినాడు డాక్టరు? అడిగాడు రెడ్డి. ఒక క్షణం తటపటాయించాడు సుందర్రావు. పర్వాలేదన్నాడు అన్నాడు చివరకు. అంటే ముందుకు జరుగుతూ అన్నాడు రెడ్డి. అదే పర్వాలేదట. రెడ్డికి కోపం వచ్చింది. ఏందయ్యా అది? పర్వాలేదంట. పర్వాలేదు. ఆ ఏడుపేదో వివరంగా ఎడవకూడదు. సుందర్రావు ఆశ్చర్యంగా రెడ్డికేసి చూచాడు. రెడ్డికి చేసిన తప్పు తెలిసొచ్చింది. మళ్ళీ అనునయంగా అన్నాడు. అది కాదు స్వామి, డాక్టర్ ఏమన్నాడు? జబ్బేమంట? బాగవుతుందంటనా లేదా? సుందర్రావు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. 2 నిమిషాల తర్వాత, ఒరే నువ్వు పోరా, నేను రెడ్డి తర్వాత వస్తాము అన్నాడు లచ్చాగాడిని ఉద్దేశించి. వాడు వెళ్ళిపోయాడు. రెడ్డి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆ జబ్బు పేరు హిస్టీరియానట అన్నాడు సుందర్రావు చాలా నెమ్మదిగా. అంటే అంటే అదో రకమైన మూర్ఛట. అది ఎందుకు వస్తుంది? తాను తప్పించుకోవాలనుకున్న ప్రశ్న ఎదురయ్యేసరికి సుందర్రావు నోటమాట రాలేదు. సుందర్రావు నిశ్శబ్దం చిరచిరలాడుతూ వెలుగుతున్న డైనమైట్ ఒత్తిలా ఉంది రెడ్డికి. ఆ జబ్బు ఎందుకు వస్తుందట? మళ్ళీ అడిగాడు. అదే చిన్నతనంలో ఎవరైనా బలవంతం చేయటానికి ప్రయత్నించి ఉంటే ఆ భయానికి. రెడ్డి దిగ్గున లేచి నిలబడ్డాడు. శరీరంలోని రక్తమంతా కళ్ళల్లోంచి చిమ్మినట్లు కళ్ళు ఎర్రబారాయి. ముఖం క్షణంలో ఎర్రబారిపోయింది. పళ్ళ మధ్య నొక్కిపట్టిన పెదవి తెగిపోతుందేమోననిపించింది సుందర్రావుకు. అరెరే, అదేమంత ప్రమాదం కాదట. డాక్టర్ మరీ మరీ చెప్పాడు అన్నాడు. రెడ్డికి ఆ మాట వినిపించలేదు. చూడండి రెడ్డి గారు, మీ ఆరోగ్యము అంత మంచిది కాదు. మీరు అనవసరంగా ఆవేశపడకూడదు అన్నాడు. మళ్ళీ సుందర్రావు ధైర్యం తెచ్చుకుని, అనవసరంగానా? రెడ్డి దృష్టి సుందర్రావు మీదకి తిరిగింది. ఆ తీవ్రతకు తాను మాడిపోతానేమోననిపించింది సుందర్రావుకు. ఆహా, అనవసరంగా కాదనుకోండి, కానీ మీ ఆరోగ్యం. సుందర్రావు, ఆ రోజును తలుచుకుంటే నా ఒళ్ళు పొగలు పోతాదయ్యా అన్నాడు రెడ్డి బిగించిన పళ్ళ మధ్యలోంచి. నాకు మాత్రం తెలియదా? కానీ మీరు ఆ విధవ సంగతి తేల్చేశారుగా అన్నాడు సుందర్రావు. తేల్చినా అన్నాడు రెడ్డి సాలోచనగా. 2 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. వెళ్దామా అంటూ లేచాడు సుందర్రావు. రెడ్డి జవాబు చెప్పకుండా లేచి బయలుదేరాడు. ఊరి ముందరికి వచ్చే వరకు ఎవరూ మాట్లాడలేదు. స్వామి, నా కోపంలో అసలు సంగతి మర్చిపోయినా ఆ జబ్బు ఎప్పుడు బాగవుతుందట? హఠాత్తుగా నిలబడి ప్రశ్నించాడు రెడ్డి. మందులు టానిక్లు చాలా రాసిచ్చారు. అన్నీ తీసుకొచ్చాను. కానీ అవి అమ్మాయికి కాస్త బలం రావటానికి మాత్రమే అన్నాడు సుందర్రావు. ఈ సంగతి పాపకు తెలిసినా? ఆశ్చర్యపోయాడు రెడ్డి. పాపకు ఏమీ తెలియదు. మనకి సంగతి తెలిసినట్టు కూడా తెలియదు. తృప్తిగా నిట్టూర్చాడు రెడ్డి. ఆ జబ్బు ఎప్పుడు బాగవుతుందట? సుందర్రావు చిరునవ్వు నవ్వుతూ జవాబు చెప్పాడు. పెళ్లి కాగానే. మళ్ళీ ముడిపడిపోయాయి రెడ్డి కనుబొమ్మలు. బంగళా చేరే వరకు ఎవరూ మళ్ళీ మాట్లాడలేదు. బంగళాలోంచి బయటకొస్తున్న పార్వతి వీరిని చూచి నిండుగా కొంగు కప్పుకొని తొలగి అవుట్ హౌస్ వెళ్ళిపోయింది. సుందర్రావుకు ఆశ్చర్యం కలిగింది. రెడ్డి మనసు చివుక్కుమంది. రెడ్డి తన గదిలో కూర్చున్నాడు. అతని మనసులో కణకణలాడుతున్న అగ్ని ముందు ఓడిపోయిన చలి దూరంగా పారిపోయింది. ఆలోచిస్తూ కూర్చున్నాడు. పార్వతి ఆరోగ్యం తక్షణం బాగుపడాలి. అప్ప, లచ్చగాడి పిలుపు రెడ్డి ఆలోచనల్ని భంగం చేస్తూ వినిపించింది. రెడ్డి తలెత్తి చూశాడు. ద్వారం వద్ద లచ్చగాడు నిలబడి ఉన్నాడు. భోజనానికి వస్తారా అప్ప అన్నాడు వాడు. మళ్ళీ తింటానని చెప్పు అన్నాడు. 1 నిమిషం తర్వాత, ఒరే లచ్చా, నువ్వేడే ఉండు అన్నాడు.
పొలం వద్ద నుంచి తిరిగొచ్చిన తర్వాత రెడ్డి వాలకాన్ని చూచి ఆశ్చర్యపోయిన లచ్చగాడు సరేనప్పా అని వెళ్ళి హజారంలో ఒక మూలన చలికి ఒదిగి కూర్చున్నాడు. ఏనాడో జరిగిన ఆ భయంకరమైన సంఘటన రెడ్డి కళ్ళ ముందు నిలిచింది. బావి దగ్గరికి తన కోసం కాఫీ టిఫిను తీసుకుని వచ్చిన పార్వతి వంగతోటలో వేసిన చెండు మల్లెలు ఏరుకుని దండ కట్టుకుంటూ అక్కడే పొద్దుకూకే వరకు ఉండిపోయింది. లచ్చగాడు కూరగాయలు కోస్తున్నాడు. ఇక నువ్వింటికి పొమ్మా అన్నాడు తాను. పార్వతి బయలుదేరింది. టిఫిన్ క్యారియరు ఫ్లాస్కు తీసుకుని. మొబ్బాయి పోతా ఉంది, ఒంటిగా పోతావా, లచ్చగాడు తోడు రానీనా అన్నాడు మళ్ళీ తాను. నాకేం భయం, ఒంటరిగానే పోతాను అంటూ బయలుదేరింది పార్వతి. 10 నిమిషాల్లో లచ్చగాడు కూరగాయలు కోయటం పూర్తి అయింది. ఇంతలో ఊళ్ళో నుంచి వస్తున్న జీపు శబ్దం వినిపించింది. ఎవరిదబ్బా జీపు అన్నాడు లచ్చగాడు. ఎవరో, ఏదైనా గవర్నమెంట్ జీపేమో అన్నాడు తాను. లచ్చగాడు కోసిన కూరగాయలన్నిటినీ టవలు పరిచి మూట కట్టి భుజాన వేసుకుని పోదామా అప్పా అన్నాడు. తామిద్దరూ బయలుదేరారు. అలవాటు ప్రకారం తాను ముందు నడుస్తున్నాడు. 10 అడుగుల వెనుక లచ్చగాడు వస్తున్నాడు. ఆసరికి కూలీలంతా వెళ్ళిపోయారు. చిన్నరెడ్డి ఎప్పుడొస్తాడప్పా వెనుక వస్తున్న లచ్చగాడు అడిగాడు. బడికి సెలవులింకా 4 దినాలున్నాయి కదా, ఆ లోపలొస్తాడు అన్నాడు తాను. చిన్నరెడ్డి ఊళ్ళో లేంది నాకు పొద్దే పోకుండా ఉంది అన్నాడు లచ్చగాడు. 4 దినాల్లో వస్తాడులేరా అన్నాడు తాను. లచ్చగాడికి సుధాకర్ మీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ గనుమలు దాటుకుని బాట దగ్గరికి వస్తుండగా అప్పా అప్పా లచ్చామామ అన్న కేకలు వినిపించాయి. ఆ గొంతు పాపది అంటూ లచ్చగాడు భుజాన ఉన్న కూరగాయల మూటను గనుమ మీద పారేసి డేగలా దూసుకుపోయాడు. మొదటే చిరుగుదారి, దానికి తోడు పురుగు పుట్ట తిరుగుతుండే చోటు. తనకు కూడా ఒళ్ళు జలధరించిపోయింది. వద్దన్న చీకట్లో వెళ్ళినందుకు పార్వతి మీద కోపం వచ్చింది. తాను కూడా పరిగెత్తాడు. బాట మీదకొచ్చేసరికి ఆ దృశ్యం చూచి తాను కొయ్యబారిపోయాడు. ఆగి ఉన్న జీపు పక్కగా పార్వతి స్పృహ లేకుండా పడి ఉంది. ఫ్లాస్కు, టిఫిన్ క్యారియరు చిందరవందరగా బాట మీద పడి ఉన్నాయి. ఎవరో పారిపోతున్న వాణ్ణి తరుముకుంటూ లచ్చగాడు వెంటబడి పరిగెత్తుతున్నాడు. పార్వతి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ వంకర్లు తిరిగిపోతూ ఉంది. జాకెట్టు పూర్తిగా చినిగి ఉంది. తనకు కాళ్ళు చేతులు ఆడలేదు. పార్వతిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని భుజాన ఉన్న టవలుతో ముఖం తుడిచాడు. ఎంత తుడిచినా నురుగు పొంగి వస్తుంది. ఏమీ తోచక తాను అలాగే కూర్చుండిపోయాడు. 10 నిమిషాల తర్వాత లచ్చగాడు మరెవరో ఒకరిని జుట్టుపట్టి లాక్కుంటూ వచ్చాడు. లచ్చగాడి భుజం గుండా రక్తం వెల్లువలా కారుతుంది. చూడప్పా, వీడు నన్ను పొడిచాడు అన్నాడు రక్తాన్ని చూపుతూ లచ్చగాడు. ఎవర్రా వీడు? తలపల కొండిరెడ్డి డ్రైవరు అన్నాడు ఒగర్చుతూ లచ్చగాడు. ఈ జీపు రెడ్డిదే. తలపల కొండారెడ్డి జీపు డ్రైవరు కాసిం తల వంచుకుని నిలబడ్డాడు. వాడి జుట్టు లచ్చగాడి చేతిలో ఉంది. పగిలిపోయిన వాడి పెదవులు రక్తం చిమ్ముతున్నాయి. అప్పా, వీడు మన పాపను. వాక్యం పూర్తి చేయకుండా లచ్చగాడు గాండ్రించి కాసిం ముఖం మీద ఉమ్మేశాడు. కాసిం చేతులు పైకెత్తి ముఖం తుడుచుకోబోయాడు. నీకు సిగ్గేంరా? లచ్చగాడు లాగి కాసిం ముఖం మీద కొట్టాడు. పార్వతి మెల్లగా కదిలి అమ్మా అన్నది. పాపా పాపా నేను, చూడమ్మా అన్నాడు తాను. పార్వతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదుట ఉన్న కాసింను చూచి కెవ్వుమని అరిచి లేచికొచ్చింది. ఏమ్మా అన్నాడు తాను. అప్పా అప్పా వీడు పార్వతి ముఖం చేతుల్లో దాచుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది. లచ్చా, వీణ్ణి తీసుకురారా అంటూ లేచాడు తాను. తాను అంత నిబ్బరంగా మాట్లాడానంటే ఆ రోజు ఎదుటివాడి రక్తం తాగుతానని కాసింగాడికి తెలుసు కాబోలు. వాడు తటాలున తన కాళ్ళ మీద పడ్డాడు. వాడి క్రాపు వెంట్రుకలు ఒక పాయ లచ్చగాడి చేతిలోకొచ్చింది. బుద్ధి లేదప్పా, తప్పైపోయింది, మీ చెప్పు తీసి కొట్టండప్పా అంటూ కాళ్ళకు పెనవేసుకున్నాడు. తాను శక్తి కొద్దీ లాగి ఒక తన్ను తంతే లచ్చగాడి మీద పడ్డాడు. భుజం మీద నుంచి కారుతున్న రక్తం తుడుచుకుంటున్న లచ్చగాడికి కోపం వచ్చింది. కాసిం చేతులు రెండూ విరిచి టవలుతో వెనక్కు కట్టి, పదరా, ఈ రోజున నీ నెత్తురు తాగుతా, నేను అసలే సోగాలోనిరా, నా నెత్తురు చూస్తే ఊరికే ఉంటానా అంటూ ఒక తోపు తోశాడు.
లచ్చ వీణ్ణి తీసుకురా, నేను పాప జీపులో పోతాము అన్నాడు తాను. సరేనప్పా. భద్రం, వీడు తప్పించుకునేదానికి చూస్తే కత్తికి కండగా నరికేస్తా అంతే అంటూ పార్వతికి అంగవస్త్రం కప్పి జీపు ఎక్కించి బంగళాకు తీసుకొచ్చాడు తాను. 2 నిమిషాల్లో బంగళా అల్లకల్లోలమైపోయింది. రాజమ్మను పిలిచి అసలు విషయం కనుక్కోమని చెప్పాడు తాను. రాజమ్మ 5 నిమిషాల్లో తిరిగొచ్చింది. ఏమంట అన్నాడు తాను. పార్వతి వస్తా ఉంటే జీపు ఎదురొచ్చిందంట. వాడెవరో దాన్ని చెయ్యి పట్టుకుని లోపలికి రమ్మని ఈడ్చినాడంట. అది పరిగెత్తితే వాడు వెనకబడి కత్తి చూపించినాడంట. బట్టలంతా చించేసినాడంట. ఆతలకి లచ్చగోడొచ్చేసి వాడు పరిగెత్తినాడట. మళ్ళేం జరిగిందో దానికి తెలియదు. నేను వచ్చేటప్పటికి ఆ భయానికి పార్వతి తెలివి తప్పి బాట మీద పడుంది. ఎవడండి వాడు? మన బిడ్డ మీద చేయి వేయటానికి వాడికెన్ని గుండెలు? ఆశ్చర్యపోతూ అన్నది పక్కనే ఉన్న సావిత్రి. మన బిడ్డ. తన మనసులోని నిప్పు మీద కప్పిన బూడిద రేగిపోయింది. ఇంతలో లచ్చగాడు కాసిమును తీసుకొచ్చాడు. వారి వెంట అప్పుడే 50 మంది జనం పోగైనారు. లచ్చగాడి భుజం నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. వాడు దాన్ని లక్ష్యం చేయటమే లేదు. కాసిమును హజారం స్తంభానికి కట్టి చెన్నాకోల అందుకున్నాడు. కాసిం అరుపులతో కోట బయలు దద్దరిల్లిపోయింది. ఆ దృశ్యాన్ని చూడలేని సావిత్రి లోపలికెళ్ళిపోయింది. రాజమ్మ మాత్రం లచ్చగాడిని ప్రోత్సహిస్తుంది. తోలు తీయన్నా, కాకుంటే ఆడబిడ్డల మీద చెయ్యేస్తాడా అంటూనే ఉంది. అలసిపోయిన లచ్చగాడు విశ్రాంతికి ఆగాడు. ఒరేయ్, చెప్పరా, ఏం చేసినావో అని అడిగాడు తాను. తప్పు చేశానప్పా, బుద్ధుంటే ఇంకెప్పుడు కనుమదిగను అన్నాడు రక్తం కారుతున్న నోటితో. పాపకు కత్తి చూపించినావా? అవునన్నట్టు తలూపాడు. కోట బయల్లో కత్తి చూపించి ఎవరైనా బ్రతికినారా? కాసిం బోరున ఏడవటం ప్రారంభించాడు. కత్తి చూపించింది నిజమేనప్పా, ఇంకే తప్పు పని చేయలేదు. నీ పాదాల సాక్షిగా చెప్తా ఉండా అంటూ ఏడ్చాడు. వాని బట్టలు వాలికలు పేలికలుగా చిరిగిపోయాయి. బట్ట చిరిగిన ప్రతి చోట చిట్లిన చర్మంలోంచి రక్తం చిమ్ముతుంది. నోట్లోంచి ముక్కులోంచి రక్తం కారుతుంది. ఒరే, వాణ్ణి వదిలేరా అన్నాడు తాను. లచ్చగాడి ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. కట్లు విడిచిన తర్వాత సంతోషంతో కాసిం ఏడ్చిన ఏడుపుకు హజారం ఊగిసలాడిపోయింది. తాను లోపలికెళుతుంటే తన మనసులో జాలి తళుక్కుమంది. ఒరే లచ్చ, వాడికి అన్నం పెట్టి పంపించరా అన్నాడు తాను. ఈసారి లచ్చగాడు నిజంగానే ఆశ్చర్యపోయాడు. ఇది కడతేరేసరికి 10 గంటల రాత్రి అయ్యింది. ఆసరికి పార్వతికి ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది. ఆ జ్వరం మరి 3 రోజులు తగ్గనే లేదు. స్కూళ్ళకి ఏదో స్ట్రైక్ వచ్చిందని మరో 10 రోజులు సుధాకర్ అవ్వగారింట్లోనే ఉండిపోయాడు. కాసింగాడి రూపం కలల్లో కనిపించసాగింది. పార్వతిని మదనపల్లెకు తీసుకుపోయి డాక్టర్లకు చూపించితే పార్వతి భయపడిందని, మరింకేమీ ప్రమాదం జరగలేదని చెప్పారు. క్రమంగా పార్వతి కోలుకుంది. కోలుకోవటానికి 10 రోజులు పట్టింది. 10 రోజుల తర్వాత ఒకరోజు లచ్చాగాడు సెగలు కక్కుతూ తన గదిలోకొచ్చాడు. ఆ కాసింగాడు ఏమన్నాడో తెలుసునా అప్పా అన్నాడు. నాకేం తెలుసురా అన్నాడు తాను. మీ రక్తం తాగుతాడంట. నేను మీ రెడ్డిగారి రక్తం తాకపోతే మా జాతి వదిలేస్తాను అని అమ్మగారి పేరు చెప్పి ఏమేమో అన్నాడు. లచ్చాగాడి గొంతులో ఆవేశం పొంగిపోతుంది. తన రక్తము చివ్వున తలకెక్కింది. తన్నంత మాట ఇంతవరకు ఎవరూ అనలేదు. ఏం చేసేదో చెప్పండప్పా. సరేరా, నీ ఇష్టం అన్నాడు తాను. 2 రోజుల తర్వాత రాయచోటిలో తన రెండో పెళ్ళం ఇంట్లో నిద్రపోతున్న కాసిం గుండెల్లో ఒక బాగు చెక్కబడి ఉంది. తలుపుల కొండారెడ్డికి తనకు రాచుకుంటూ ఉన్న వైషమ్యాలు బగ్గుమన్నాయి. కాసింగాడి పెళ్ళాము రంగారెడ్డి పెళ్ళాము ఒకే రోజు మొండమోయాలా అని కొండారెడ్డి అన్నాడట. అంతదాకా వస్తే కాసింగాడి పెండ్లాన్ని కొండారెడ్డి పెండ్లాన్ని ఒకే రోజు రేవుకు పంపుతా అన్నాడు తాను నవ్వుతూ. మరుసటి రోజు సుధాకర్ అవ్వగారింటి నుంచి వచ్చాడు. 2 రోజుల తర్వాత బళ్ళు తెరిచారు. పార్వతి సుధాకర్ బడికి బయలుదేరారు. ఆ రోజు సుమారు 11 గంటలప్పుడు లచ్చాగాడు పరిగెత్తుకుంటూ వచ్చి, కనుమలో జీపు చెడిపోయింది అన్నాడు. బిడ్డలేర్రా అన్నాడు తాను అదిరిపోయి. ఆన్నే ఉండారు. ఆనాడున్న పరిస్థితుల్లో తానింకా వాళ్లను ప్రాణాలతో చూడగలనా అనిపించింది. తక్షణం రివాల్వర్ తీసుకుని ట్రాక్టర్కి బయలుదేరాడు తాను.
కానీ పిల్లలిద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ బడగళ్ల వంక పక్కన బండి మీద కూర్చో ఉన్నారు. రెడ్డి మనసు అలసిపోయింది. పార్వతికి తొందరగా పెళ్లి చేయాలి అని దృఢంగా అనుకున్నాడు రెడ్డి. ఓరే లచ్చా, లచ్చాగాడు లోపలికొచ్చి, అన్నం తింటారా అప్ప, 9:00 అయింది అన్నాడు. తింటాగాని కాసింగాడు జ్ఞప్తికొచ్చినాడురా. లచ్చాగాడు క్షణం ఆలోచించాడు. ఓ వాడా, వాడిప్పుడెందుకు జ్ఞప్తికొచ్చినాడప్పా అని నవ్వాడు. వాడి ఎర్రని పళ్ళు రక్తంతో తడిసిన బాకులా మెరిశాయి. కారు శబ్దం వినిపించగానే తన గదిలో నుంచి దాదాపు పరిగెత్తుకుంటూ హజారంలోకి వచ్చాడు సుధాకర్. కారు దిగుతున్న పార్వతి సుధాకర్ వైపు తలెత్తి కూడా చూడలేదు. సంచి అందుకుని తల వంచుకుని అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయింది. సుధాకర్ ఆశ్చర్యంతో అలాగే నిలబడ్డాడు. నాన్నగారున్నారా అని అడిగాడు సుందర్రావు. లేరు, బావి దగ్గరికి వెళ్ళారు అన్నాడు అన్యమస్కంగా సుధాకర్. రారా పోదాం లచ్చాగాడితో అన్నాడు సుందర్రావు. కారు షెడ్డులో పెట్టి లచ్చాగాడు సుందర్రావుతో కలిసి వెళ్ళాడు. సుధాకర్ బాధగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అందరి ఎదుట తన జబ్బును గురించి మాట్లాడటానికి పార్వతి సిగ్గుపడి ఉండవచ్చు. కాసేపటి తర్వాత తనే వచ్చి అంతా చెబుతుందిలే అని సమాధానపడ్డాడు. అంతసేపు ఎదురు చూసినా పార్వతి జాడలేదు. డాక్టర్ ఏమి చెప్పాడో తెలుసుకోవాలన్న ఆతృత చీకటితో పాటు పెరగసాగింది. కానీ ఎంతసేపు ఎదురు చూచినా పార్వతి కనిపించలేదు. విసుగ్గా కిటికీ వద్ద నిలబడి ఉన్న సుధాకర్కు సావిత్రమ్మ గదిలోంచి బయటికెళ్తున్న పార్వతి, బంగళాలోకొస్తున్న రెడ్డి, సుందర్రావు కనిపించారు. వాళ్ళిద్దరూ పార్వతి ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. రెడ్డి కాసిముని గురించి చెబుతున్నాడు. సుధాకర్కు వారి మాటలు పూర్తిగా వినిపించలేదు. కానీ వినిపించిన ఒక్కొక్క మాట అతని గుండె మీద సమ్మెట పోటులా తాకింది. ఆ మాటల్ని వింటూ రాయిలా నిలబడిపోయాడు సుధాకర్. మొదట పార్వతి పట్ల వైముఖ్యం కలిగింది. కానీ అది మంచులా విడిపోయింది. తన ప్రేమకు మూలమైన జాలితో పాటు ప్రేమ అతని మనసులో పెనవేసుకున్నాయి. కానీ పార్వతి ఆరోగ్యాన్ని గురించి డాక్టర్ ఇంకా ఏమేమి చెప్పాడో, ఎప్పుడు ఆరోగ్యం కుదుట పడుతుందని అన్నాడో తెలుసుకోవాలన్న కోరిక అధికం కాసాగింది. రాత్రి భోజనాల తర్వాత సావిత్రమ్మ గదికి వెళ్ళాడు సుధాకర్. సావిత్రమ్మ చదువుకుంటుంది. అమ్మా, పార్వతి ఆరోగ్యం సంగతి ఏం చెప్పాడట డాక్టరు అని అడిగాడు. సావిత్రమ్మ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి రా సుధా అన్నది. కానీ సుధాకర్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు. సుధాకర్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నాన్నగారు చెప్పిన విషయం ఆలోచించావా అని అడిగింది సావిత్రమ్మ. లేదు అన్నాడు సుధాకర్. లేకపోతే ఎలా? నాకు ఎంఎస్సి చదవాలనుంది. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళెవరూ పైకి చదవకుండా మానుకోరు. నిజమే, నువ్వు చెప్పమ్మా నాన్నగారితో, మనకేం తక్కువని చదువు మానుకోవాలి అన్నాడు సుధాకర్. నిజమే సుధా, మనకేం తక్కువని. ఆ మాటే నాన్నగారితో చెప్పమ్మా. కానీ సుధా, అన్నీ ఉన్న మనలాంటి వాళ్ళకంటే ఏమీ లేని వాళ్ళ బ్రతికే హాయిగా ఉంటుంది అన్నది సావిత్రమ్మ నిట్టూర్చుతూ. ఎందుకమ్మా? వాళ్ళ బ్రతుకులో స్వతంత్రం ఉంటుంది, మనకది లేదు. సుధాకర్కు జవాబు చెప్పడానికి ఏమీ తోచలేదు. కానీ తల్లి అభిప్రాయం ఏమిటో సుధాకర్కు స్పష్టంగా అర్థమైంది. చదువు మానేసి నాన్నగారిలా తయారవడం నాకిష్టం లేదమ్మా అన్నాడు సుధాకర్ 2 నిమిషాల తర్వాత. నాకు కూడా ఇష్టం లేదు. ఈ పల్లెలు, ఈ రాజకీయాలు, ఈ కొట్టటాలు, తిట్టటాలు 25 ఏళ్లైనా నాకు అలవాటు లేదు అన్నది సావిత్రమ్మ. సుధాకర్ ఆశ్చర్యపోయాడు. అచ్చంగా తనకు తన తల్లికి ఒకే అభిప్రాయాలున్నాయని తెలిసి అతనికి ఎంతో సంతోషం కలిగింది. చదువు మానేసిన తక్షణం పెళ్లి మాత్రం నాకిష్టం లేదమ్మా. సావిత్రమ్మ మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్లయింది. 1 నిమిషం ఆలోచించింది. కొడుకు మనసు తెలిసిన తల్లి. చూడు సుధా, చదువు మానేస్తే పెళ్లి చేసుకోవటమే మంచిది అన్నది. సుధాకర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకమ్మా? నాకు కాస్త ఊరటగా ఉంటుంది. వరండాలో రెడ్డి వస్తున్న సవ్వడి వినిపించింది. నాన్నగారు వస్తున్నారు అన్నది సావిత్రమ్మ. సుధాకర్ లేచి వెళ్ళిపోయాడు. పార్వతి ఆరోగ్యాన్ని గురించి డాక్టర్ గారు ఇంకా ఏమి చెప్పాడో తెలియకుండా పోయినందుకు అతనికి చాలా బాధ కలిగింది. ఆ రోజు రాత్రి సుధాకర్ పాలిటి శివరాత్రి అయిపోయింది. ఊరు మాటు మణిగి మరి కాసేపటికి హజారంలో ఉన్న గోడ గడియారం 10 గంటలు కొట్టింది. అస్పష్టమైన గుడ్డి వెన్నెలలో రెక్కల కొండ నిద్రపోతున్న రాక్షసుడిలా కనిపిస్తుంది.
ఊరని వేరుశనగ బుట్టల కోసం కొండదిగిన నక్కలు గోల చేస్తున్నాయి. 11, 12, 1, 2 గంటల వరకు గోడ గడియారం కొడుతున్న గంటలు విన్న సుధాకర్కు తనకు తెలియకుండా తర్వాత ఎప్పుడో కలత నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర లేచేసరికి చాలా పొద్దెక్కింది. తెల్లారేసరికి మనసు నిర్మలంగా మబ్బు విడిచిన ఆకాశంలా ఉంది. గడిచిన రాత్రి పార్వతిని గురించి తాను ఆలోచించిన తీరును తలుచుకుని సిగ్గుపడుతూ లేచాడు. పార్వతి, నేను కూడా మామూలు మనిషిని, నన్ను క్షమించు అని మనసులోనే అనుకున్నాడు. ఆచారంలో అప్పుడే జాతర ప్రారంభమైంది. రెడ్డి ఎవరి మీదనూ మండిపోతున్నాడు. త్వరగా అన్నీ ముగించుకుని వీధిలోని జాతరను తప్పించుకోవటానికి చేతికందిన పుస్తకం తీసుకుని బావి దగ్గరకు బయలుదేరాడు. బావి దగ్గర నుంచి కాబోలు వస్తున్న పార్వతి ఎదురైంది. సుధాకర్ మనసు ఆనందంతో ఎగిరి గంతులేసింది. ఏం పార్వతి, నిన్నటి నుంచి కనిపించలేదు అడిగాడు సుధాకర్. వీలుగా లేదు అన్నది పార్వతి ముభావంగా. వీలుగా లేదా? అంతటి రాజకార్యాలు ఏమున్నాయి నీకు? పార్వతి జవాబు చెప్పలేదు. డాక్టర్ ఏమన్నాడు? ఆ విషయం తెలుసుకోవాలని నిన్నటి నుంచి బాధపడిపోతున్నాను. ఎందుకు అన్నది పార్వతి. ఆ ప్రశ్నకు నీకు జవాబు తెలీదు? పార్వతి పెదవుల మీద విషాదకరమైన చిరునవ్వు కదిలింది. ఏమి అనుకోవద్దు సుధాకర్, నిన్ను చూడటానికి ధైర్యం చాలలేదు. ఎందుకు? పార్వతి జవాబు చెప్పలేదు. తల వంచుకుని నిలబడింది. ఎందుకు? మళ్ళీ ప్రశ్నించాడు సుధాకర్. ఆ ప్రశ్నకు జవాబు చెప్పటానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ ధైర్యం చాలటమే లేదు. నా దగ్గర నీకు భయమేమిటి పార్వతి? అదేమిటో చెప్పు. నాకు హిస్టీరియా అనట సుధాకర్, అకస్మాత్తుగా వచ్చిన ఆవేశంతో అన్నది పార్వతి. సుధాకర్ నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నేను అనుకున్నదే నిజమైంది అందుకు. పార్వతి ముఖం ఆశ్చర్యానికి మారుపేరైంది. అలాగైతే అసలు మాట్లాడలేను. నాకు ఉన్న ఎంతో అంతో ధైర్యం కూడా పోయింది అన్నది పార్వతి. సుధాకర్ చిరునవ్వు నవ్వాడు. నవ్వకు సుధాకర్, నీ నవ్వు చూస్తే నాకు భయం ఎక్కువవుతుంది. అంత భయమైతే చెప్పటం మానే. అలా వీలు కాదు, నీకు చెప్పి తీరాలి. నిన్నింకా వంచన చేయలేను. ఇదో ఈ ఉత్తరంలో అంతా రాశాను, దీన్ని తీసుకో సుధాకర్ అన్నది జేబురుమాలు మడిచిపెట్టుకున్న ఉత్తరం సుధాకర్ చేతికి అందిస్తూ. ఉత్తరాన్ని సుధాకర్ అందుకోలేదు. తీసుకో సుధాకర్ అన్నది పార్వతి. అందులో ఏమి రాశావు అడిగాడు సుధాకర్. నా జబ్బుని గురించి అంతా రాశాను. అందులో ఏముందో నాకు తెలుసు. అందువల్ల ఆ ఉత్తరం చదవాల్సిన అవసరం లేదు అన్నాడు సుధాకర్ చిరునవ్వుతో. పార్వతి హృదయంలోని ఆశ్చర్యము, ఆవేశము ఆవిడ కళ్ళల్లోకి పొంగి వచ్చాయి. మళ్ళీ పడిపోయావు. నువ్వు పడిపోతే నా ఒళ్ళో పడుకోబెట్టుకోవాలి. ఆ పని ఇంత పబ్లిక్గా చేయటానికి వీలు లేదు. పార్వతి నవ్వలేదు. నా జబ్బుకు కారణం నీకు ఎలా తెలుసు? సుధాకర్, నాన్నగారు సుందర్రావు మాట్లాడుకుంటుంటే విన్నాను. కాస్యం సంగతి వారి మాటల మధ్య వచ్చింది. సుధాకర్, నీకంతా తెలిసిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఈ విషయం నీకు చెప్పకుండా దాచాను. నేను ఎంత నీచురాలను చూచావా? పార్వతి బుగ్గల మీదకి కన్నీరు జారుతుంది. అదో అలా ఏడవకు, ముందే చెప్పానుగా. ఇంత పబ్లిక్గా నీ కన్నీళ్లు తుడవటానికి కూడా వీల్లేదు. పడకుండా నేను చెప్పే విషయం విను. రాత్రి నాన్నగారు సుందర్రావు మాట్లాడుకుంటుంటే 1-2 మాటలు విన్నాను. మిగిలింది నేను ఊహించుకున్నాను. కానీ నీ జబ్బు నయం కావటాన్ని గురించి డాక్టర్ ఏం చెప్పాడో వినే అవకాశం లేకుండా పోయింది. అది తెలుసుకోవాలని నిన్నటి నుంచి చాలా బాధపడ్డాను. నువ్వేమో. నేనంటే నీకు అసహ్యం కలగటం లేదా సుధాకర్? లేదు అన్నాడు సుధాకర్. అలాగైతే నువ్వు మామూలు మానవుడివి కావు. రాక్షసున్నా? నాకు కూరలు కూడా లేవే. అలా నవ్వుకు సుధాకర్, నిజంగా చెబుతున్నాను. నువ్వు మామూలు మనిషివి కావు, దేవుడివి. నాకు పూజలు చేయటానికి చాలా జీవితం మిగిలే ఉంది. అది సరే, కానీ నీ జబ్బు ఎలా నయమవుతుందన్నాడు డాక్టర్? పార్వతి పెదవుల మీద చిరునవ్వు కదిలింది. పెళ్ళైతే. నిజంగానా? అవునన్నట్టు తలూపింది పార్వతి. అలాగైతే చేసుకుందాం. జీవితంలో మనం అనుకున్నంత సులభం ఏదీ కాదు సుధాకర్. సరదా కన్నాను, కానీ అది సులభం కాదని నాకు కూడా తెలుసు పార్వతి. కానీ అసాధ్యాన్ని సాధించటానికి మనిషి చేసే ప్రయత్నమే జీవితం. మనం కూడా ప్రయత్నించాలి. ఎలాగా? ప్రశ్నించింది పార్వతి. నీకు తోచిన సలహా చెప్పు చూద్దాం. మీ అమ్మగారితో మాట్లాడితే? ప్రయత్నించాను,
కానీ ఆ విషయం ప్రస్తావించే అవకాశమే ఇవ్వలేదు మా అమ్మ. నీకు తెలుసుగా పార్వతి, మా అమ్మకు నగలు బట్టలు తప్ప స్వంత అభిప్రాయాలు ఉండటానికి వీలు లేదు. మా అమ్మ మా నాన్నకు ప్రతిధ్వని. పార్వతి జవాబు చెప్పలేదు. సుందర్రావుతో మాట్లాడితే అన్నాడు సుధాకర్. అవును అన్నది పార్వతి. అదే మంచిది. అవకాశం చూచుకుని నేను మాట్లాడుతాను. సుందర్రావు మంత్రం తప్ప మరే మంత్రం నాన్నగారికి పట్టదు అన్నాడు సుధాకర్ నవ్వుతూ. పార్వతి కూడా నవ్వింది. వారి నవ్వుల్ని దూరం నుంచి గమనిస్తున్న ఎర్రయ్య రాజమ్మ ఒకరినొకరు చూసుకున్నారు. నీ కసి తీరతాది అన్నది రాజమ్మ. తీరతాది అన్నాడు ఎర్రయ్య కసిగా.